బద్వేలులో టిట్కో లబ్ధిదారుల ఆశలన్నీ కూటమి ప్రభుత్వంపైనే పెట్టుకుంది. కానీ బద్వేల్ మున్సిపాలిటీలో టిట్కో ఇల్లులన్నీ ఉలక్కేనంటూ టిట్కో ఇల్లులు క్యాన్సిల్ అయిపోయాయి అంటూ అధికారులు పేర్కొంటున్నారు. బద్వేలులో టిట్కో ఇళ్ల నిర్మాణాలపై ఏసియన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. టిట్కో లబ్ధిదారుల ఆశలన్నీ కూటమి ప్రభుత్వంపైనే. 6 సంవత్సరాలు దాటినా అతిగతి లేని వైనం. ఇంతవరకు బద్వేలులో టిట్కో ఊసే లేదు, ఇల్లు లేదు, డబ్బులు ఇవ్వలేదు. పేద మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎంతో తాపత్రయపడతారు. అలాంటి వారి కలలను నెరవేర్చాలనే సంకల్పంతో గతంలో టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఉద్దేశంతో గతంలో మున్సిపాలిటీలో టిట్కో గృహాల పేరుతో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మొత్తం 3 విభాగాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 300 చదరపు అడుగుల ఇంటికి 500 రూపాయలు, 365 చదరపు అడుగుల ఇంటికి 12,500 రూపాయలు, 430 చదరపు అడుగుల ఇంటికి 25,000 రూపాయలు డబ్బులు కట్టించుకుని మిగిలిన డబ్బుకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించే సౌకర్యాన్ని కల్పించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునాది దశలో ఉన్న టిట్కో ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసేసింది. బద్వేలులో 250 మందికి టీడీపీ హయాంలో టిట్కో ఇళ్లు మంజూరయ్యాయి. అర్హులైన లబ్ధిదారులు 2019 టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల నుంచి 25,000 రూపాయలు, 12,500 రూపాయలు, 500 రూపాయలు డిపాజిట్లను డీడీల రూపంలో చెల్లించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న కొత్త ఇళ్లేమో గానీ గత చంద్రబాబు ప్రభుత్వంలో మంజూరైన టిట్కో ఇళ్లకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్లు పూర్తి చేయలేదు, వారికి డిపాజిట్లు వెనక్కి ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రద్దు అయిన టిట్కో లబ్ధిదారులకు నగదు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ 5 సంవత్సరాలు కాళ్లెరిగేలా తిరిగినా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 2014-2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి టిట్కో ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణాలను చేపట్టింది. మంజూరైన టిట్కో ఇళ్ల నిర్మాణానికి 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 రకాల గృహ నిర్మాణాలను ప్రారంభించింది. అర్హులైన లబ్ధిదారుల నుంచి 25,000 రూపాయలు, 12,500 రూపాయలు, 500 రూపాయలు ఈ మొత్తాన్ని లబ్ధిదారుల నుంచి అధికారులు నిర్మాణాలకు ముందే డీడీల రూపంలో లబ్ధిదారుల నుంచి వసూలు చేశారు. ఇప్పటికే 6 సంవత్సరాలు దాటినా కూడా ఇల్లు కానీ డబ్బులు కానీ ఊసేలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో ఇళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బద్వేల్ పురపాలక సంఘంలో టిట్కో ప్రాజెక్టు లేదు, క్యాన్సిల్ అయింది. దాన్నే పేదలందరికీ ఇల్లు పథకంలో అక్కడ ఉండే బెనిఫిట్ లబ్ధిదారులందరినీ 250 మంది లబ్ధిదారులు ఉండడం జరిగింది. అప్పటి గవర్నమెంటు 25% కంటే తక్కువ కన్స్ట్రక్షన్ అయి ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసే పద్ధతిలో ఇది కూడా మొదలు కాలేదు కాబట్టి టిట్కో ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఆ క్యాన్సిల్ అయిన దానికి మొత్తం 250 మంది లబ్ధిదారులు వాళ్ళు కట్టిన అమౌంట్ను అప్పట్లో ప్రభుత్వానికి మన ఇక్కడ ఉన్న అధికారులు ఆ టైంలో పంపడం జరిగింది. అది రిటర్న్ మళ్ళీ లబ్ధిదారులకు ఇవ్వడం కోసము మనం లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు మన లెటర్ మేరకు డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేయమని చెప్పిన ఆన్లైన్ చేసినాము. ఇంకా అమౌంట్ రాగానే వాళ్ళకు డిస్పర్స్ చేస్తాము. తర్వాత ఈ 250 మంది లబ్ధిదారులను కూడా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో మెర్జ్ చేశారు. ఎవరైతే టిట్కో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళను పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ఉంది, దాంట్లోకి ఈ లబ్ధిదారులను ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లోకి ఆ స్కీమ్లోకి అంటే సార్ టిట్కో రూపంలో అయితే 3 డిఫరెన్స్ ఉన్నాయి సార్. అవి ఏ విధంగా చేస్తారు సార్? ఇప్పుడు డీడీలో వచ్చేసి 300 స్క్వేర్ మీటర్ అని, అది 500, 12,500 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 25,000 అని 3 రకాలు ఉంది. 3 రకాలు. ఈ 3 రకాలు కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ప్రకారం 500 ఎవరు కట్టినారు, 12,500 ఎవరు కట్టినారు, 25,000 ఎవరు కట్టిన అనే వివరాల ప్రకారమే వాళ్ళకి అమౌంట్ రీఎంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. సార్ అంటే వాళ్ళకు రిటర్న్ చేస్తారా లేకపోతే దీనికి ఈ స్కీమ్ కిందనే? ఇంకే స్కీమ్ లేదు, ఇక్కడ స్కీమ్ లేదు. అమౌంట్ రాగానే వాళ్ళది రిటర్న్ ఇచ్చేస్తాం. అనంతరం టిట్కో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన నగదును చెల్లించలేదు. బాధితులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. 6 సంవత్సరాలు దాటినా టిట్కో లబ్ధిదారులకు డబ్బులు చెల్లించకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది. టిట్కో లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులు ఉన్నప్పటికీ అధికారులకు
నగదు చెల్లించడంలో ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నారని లబ్ధిదారులు అధికారులపై ఇటు ప్రజాప్రతినిధులపై మండిపడుతూ ఉన్నారు. మొత్తం లబ్ధిదారులకు 42,40,500 రూపాయల నగదు రావాల్సి ఉండగా ఇంతవరకు ఆ ఊసే లేదు. లబ్ధిదారులు అప్పు తెచ్చి నగదు చెల్లించినప్పటికీ ఆ మొత్తానికి వడ్డీ చెల్లించలేక బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. సామాన్య పేద కుటుంబాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం వారి జీవితాల్లో చీకటి నింపడమే కాకుండా ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే వారు ఎంతమటుకు పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులకు గతంలో తీసుకున్న నగదును చెల్లిస్తుంది అన్న ఆశతో బాధితులు కోరుతున్నారు.